యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, నేను ఆయన బిడ్డను అన్నవారు ధైర్యంగా మీ కుడి చేతి చూపించండి, వందనాలు చెప్పండి. దేవుడు అనుమతిస్తే గాని నీకే కీడు జరగదు, మేలు జరగదు. ఏ మనుషుడు మనకు హాని చేయలేడు, సహాయము చేయలేడు. ఒక విశ్వాసి జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏది మన జీవితంలో జరిగినా అది నా దేవుని యొక్క అనుమతితో, అది చెడ్డవనివ్వండి, మంచి అవనివ్వండి, మేలవనివ్వండి, కీలవనివ్వండి, ఏదైనప్పటికీ దేవుని అనుమతితోనే జరుగుతుంది. అంటే దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు, మేలులే చేస్తాడు అనుకుంటారు కొంతమంది. కానీ యోబు అలా అనుకోలేదు. మేలైనా ఆయనే, కీడైనా ఆయనే. యోబును ఆశీర్వదించాడు దేవుడు. కానీ యోబు సాతాను శోధించినప్పుడు ఇది దేవుడు పర్మిషన్ ఇచ్చాడా సాతానికి? వాడు వెళ్ళిపోయాడా? పర్మిషన్ ఇవ్వకపోతే వెళ్ళటం కుదరదు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం లేకుండా మనకి హాని జరగదు.